Okay, I believe you all can see me. Yes, Krishna. Okay, we'll do one thing. We'll turn the videos Yes, off. sir. We'll turn the videos off so that there would not be any bandwidth issues for me or others. ఓకే, మీరు వీడియోస్ ఆపేస్తే నేను మిమ్మల్ని చూడలేను అనుకోకండి. ఓకే, ఆల్ రైట్. సో టుడే ఇస్ ది డే 1 ఆఫ్ ది సాచమ్ మేనిఫెస్టేషన్ కోడ్ తెలుగు ఎడిషన్. మొత్తం ఇంగ్లీష్లో చెప్పాను. ఓకే, సో మనం మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడినప్పుడు డెఫినేషన్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అందరికి ఏం తెలుసు, ఏమనుకుంటున్నారు? వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్ డెఫినేషన్ ప్రకారంగా? మనం అనుకున్నట్టు థింగ్స్ అవ్వడం. మనం అనుకున్నట్టు థింగ్స్ అవటం. Realization of what we actually want. రియలైజేషన్ ఆఫ్ వాట్ వీ యాక్చువల్లీ వాంట్. ఓకే, అదర్స్? అంతేనా? ఇంకేమున్నాయా? మనం ఏమైతే అనుకుంటున్నామో డిజైర్స్ జస్ట్ కావాలి పని ఏదైనా అనుకుంటున్నామో దానికి కావాల్సినటువంటి మేనిఫెస్టేషన్ అంటే తగిన కృషి చేయడానికి జరిగేటువంటి విధానమే మేనిఫెస్టేషన్. ఓకే, వండర్ఫుల్. ఏదో అనుకుంటాం కానీ అవి మనకు అక్కర్లేదు అని, లేకపోతే అనుకోనివి కావాలి అని ఒక రియలైజేషన్ రావడం. ఏది పృథ్వీ చెప్పినట్టు, రియలైజేషన్ ఆఫ్ వాట్ వి వాంట్. వాట్ వీ వాంట్, ఎస్, రైట్. ఏది మనం అనుకుంటామో అది జరగడం సార్. ఏది అనుకుంటామో జరగటం. ఏదైనా కావచ్చు. ఏదైనా కావచ్చు. యా, నైస్. సో అన్నిట్లో కామన్ ఏంటంటే జరగటం, అనుకోవటం. రైట్, అవునా కదా? అనుకోవటం, అనుకునే జరగటం. సో ఇక్కడ మ్యాజిక్ ఏంటది? మీరు అనుకుంటున్నారు, ఒకటి అవ్వాలని అనుకుంటున్నారు. సో మొత్తం పవర్ దేనికి ఉందిరా నాయన అని చెప్పేసి అంటే అనుకోవటంలోనే ఉంటుంది. అంటే ఇట్ కుడ్ బి అ థాట్, అది ఒక ఆలోచన అవ్వచ్చు, ఒక కోరిక అవ్వచ్చు, ఒక్కొక్క విశ్వాసం అవ్వచ్చు. రైట్? సో ఒక కోరిక కానీ, ఒక ఆలోచన కానీ, ఒక విశ్వాసం కానీ ఏదైతే మన మైండ్లో ఉంటుందో, మన ఆలోచనలో ఉంటుందో దాన్ని మననం చేసుకోవటం, అంటే దాని గురించి ఆలోచించుకోవటం, తలుచుకోవటం, దాని మీద కృషి చేయటం, దాని తగ్గట్టుగా పని చేయటం, ఓకే, దాని మీదకి ఆలోచన చేయటం, ఆచరణలోకి తీసుకొని రావటం, ఇవన్నీ కూడా దాని యొక్క ఫిజికల్, అంటే మన యొక్క సూక్ష్మత నుంచి స్థూలతలోకి వస్తుంది. సూక్ష్మత అంటే ఏంటి? మన యొక్క మైండ్లో ఇన్విజిబుల్గా ఉండేటువంటిది. సో క్యాన్ యూ సీ యువర్ థాట్? మీ ఆలోచన మీరు చూడగలుగుతారా? విజువలైజ్ చేయగలుగుతారేమో, ఇమాజిన్ చేయగలుగుతారేమో, బట్ క్యాన్ యూ సీ ఇట్? సో మన సెన్సెస్లో మనకి కనిపించేది కాదు, ఇంకా సూక్ష్మంగా ఉంటుంది. ఓకే, అండ్ దెన్ స్థూలత అంటే ఏంటంటే గ్రాస్, ద సబ్జెక్ట్ ఇస్ బిగ్, దట్ ఈస్ ఫిజికల్. సో సినిమా చూడాలనుకున్నాము, సినిమా చూసాము. సినిమా చూడాలి అనేటువంటి కోరిక సూక్ష్మం, యూ డోంట్ నో, బట్ వన్స్ యూ సా ది మూవీ ఫిజికలీ, దెన్ కంటికి, చెవులకి, ఓకే, భావోద్వేగాలకి జరిగేటువంటి ఆ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గ్రాస్ రియాలిటీలోకి మేనిఫెస్ట్ అయింది, అంటే ఫిజికల్ రియాలిటీలోకి వచ్చింది. సో మనం ఏది కోరుకున్నా, ఏది తలుచుకున్నా అది మేనిఫెస్ట్ అయింది అంటే అది మన రియాలిటీలోకి వచ్చినట్లు లెక్క. సో మనం చూడాల్సింది ఏంటంటే నేను కోరుకున్న కోరికలు కానీ, నాకున్న ఆలోచనలు కానీ అవి ఫిజికల్ రియాలిటీలోకి వస్తున్నాయి లేదా? అది మంచి అవ్వచ్చు, చెడవచ్చు.
పోలారిటీ ఇంపార్టెంట్ కాదు, అది మేనిఫెస్ట్ అవుతుందే చూడాలి. సో మేనిఫెస్టేషన్ అంటే మన రియాలిటీలోకి రావటం, సాక్షాత్కారం అవటం, ప్రత్యక్షం అవటం, సో ఆకారంలోకి రావటం. సాక్షాత్కారం అనుకున్నది అనుకున్నట్టుగా ఒక రూపం ధారణ చేయటము, ఆకారం దాల్చటం. సో ఎప్పుడైతే మనము అనుకున్నది ఒక ఆకారం కానీ దాల్చింది అంటే దానికి అర్థం ఏంటది? దాని తగ్గ ఎనర్జీ, దాని తగ్గ కృషి, దాని తగ్గ అటెన్షన్ వెళ్ళినట్టు. అంటే ఏదైతే ఇన్పుట్ వెళ్ళినట్టు, దాని తగ్గ అవుట్పుట్ బయటికి రావడానికి, అవునా? సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే మీరు ఇచ్చే ఇన్పుట్ సరిగ్గా ఇస్తున్నారా? బట్ ఇన్పుట్ ఇవ్వాలి అంటే ఆ ఆలోచన ఏదో ఉండాలి కదా. దేనికి ఇన్పుట్ ఇస్తున్నారు? ఒక ఆలోచనకి. ఆ ఆలోచనకి తగ్గ విశ్వాసాలు ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి. అండ్ ఆ ఆలోచనకే అది సాక్షాత్కారం, ప్రత్యక్షం అయ్యేటువంటి పవర్ కూడా ఉంటుంది. ఏ ఆలోచన అయితే మనం అనుకుంటామో ఆ ఆలోచనకి ప్రత్యక్షం అయ్యేటువంటిది, ఆకారం దాల్చేటువంటి శక్తి, సామర్థ్యం దానిలో ఆల్రెడీ ఉంటుంది. అందుకే అది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఇవాళ ఐస్ క్రీమ్ తినాలి అనేటువంటి ఆలోచన నాకు ఉంది అంటే నా ఆలోచనలు ఏంటి? నాకు నా నోట్లోకి, నా ఒంట్లోకి ఐస్ క్రీమ్ వెళ్ళాలి, అది ఆలోచన. ఐస్ క్రీమ్ దానితో నా నోట్లో వచ్చి పడుతుందా? పడదుగా. సో మనం ఐస్ క్రీమ్ కొనుక్కోవాలి దాన్ని, కొనుక్కోవాలి, లేకపోతే ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాలి, లేకపోతే మనం వెళ్ళాలి అక్కడికి. లేదంటే ఎవరైనా మనకు వచ్చి ఇవ్వచ్చు కూడా కదా. ఆ, అదే మన దగ్గరికి మొత్తానికి. అవును, కరెక్టే, అవును, అదొకటి ఉంది. ఇప్పుడు కొంతమంది ఇళ్ళల్లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఐస్ క్రీమ్ ఉంటాయి కానీ తినరు, అవును. రైట్? అంటే ఏంటిది? మనకి తినాలి అనే కోరిక ఉంటే సరిపోదు. ఓకే, తినాలనే కోరిక ఉన్నా కూడా తినగలిగేటువంటి ప్రాప్తం ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాప్తం అనేటువంటిది మనము 7th or 8th క్లాస్ దాకా ఎక్కువగా వింటాం. బట్ ఆ ప్రాప్తము ఏదైతే ఉంటుందో ఆ ప్రాప్తానికి ఎంత ఎనర్జీ ఉంది అని తెలుసుకోవటం మనకు చాలా అవసరం. ప్రాప్తం ఉందా లేదా అంటే తెలుసుకోవడం చాలా అవసరం. ప్రాప్తంని ఎలాగ క్రియేట్ చేసుకోవాలో తెలుసుకోవడం ఇంపార్టెంట్, చాలా అవసరం. ఎందుకంటే ప్రాప్తాన్ని మనము క్రియేట్ చేసుకోకపోతే కోరికన్న ప్రయోజనం లేదు. చాలా మందికి 1,00,000 కోరికలు ఉన్నాయి, ఎన్ని నెరవేరినాయి? అవకాశం ఉన్నా కూడా మనం చాలా చేయలేము, అవునా? అవకాశాలు రావు, అవకాశం వచ్చినా కూడా అది మనం మెటీరియలైజ్ చేసుకోలేము. అంటే ఇక్కడ ఏంటి విషయము, ఏం జరుగుతుంది? విశేషం ఏంటి అంటే మన యొక్క కోరికలోనే మేనిఫెస్ట్ అయ్యేటువంటి గుణం ఉన్నా కూడా కోరిక మేనిఫెస్ట్ అవ్వకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి, రైట్? సో ఆ కారణాలని మనం అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా మనం వ్యవహరించడం అనేటువంటిది మనకి యొక్క ఈ మొత్తం మేనిఫెస్టేషన్ కోడ్ సబ్జెక్ట్లో మనం నేర్చుకునేటువంటిది అదే. ఆ నైపుణ్యాన్ని మనం సాధిస్తామన్నమాట. ఓకే, సో ఫస్ట్ టాపిక్, పెదవ శీర్షిక ఏమిటి అనగా ది ఒరిజిన్ ఆఫ్ ఎ డిజైర్. కోరిక, ఆ కోరిక ఏదైతే ఉంటుందో, తెలుగు బాగా వస్తుంది కదా మధ్యలో నాకు మనకున్నటువంటి. కొంచెం అర్థం అవ్వట్లేదు అసలు సూపర్, నువ్వు సూపర్. సీరియస్లీ. వీళ్ళు తెలుగులో అడుగుతారా, వీళ్ళ పని చెప్తా చూడు. ప్రథమ శీర్షిక, ప్రప్రథమంగా ఓం గణేశాయ నమః అనుకుంటూ అని మొదలెట్టావు అనుకో, స్నేహ పారిపోతుంది, దెబ్బకి ఉండదు ఇక్కడ. అంతే, చాలా నేను ఇంగ్లీష్ చదివిన చెప్పంటుంది. ఓకే, జోక్స్ అపార్ట్. సో ఎనీ డిజైర్ హ్యాస్ ఎ ఒరిజిన్. ఓకే, ఆ డిజైర్ మనకి, ఆ కోరిక కానీ ఒక ఆలోచన కానీ దానికి ఏదో ఒక పుట్టుపత్రాలు ఉంటాయి ఎందుకు వచ్చింది అని. ప్రప్రథమంగా ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే మన కోరిక, దీనికి ఒక 5 డైమెన్షన్స్ ఉంటాయి ఒక కోరిక మనకి రావడానికి. ఫస్ట్
అండ్ ఫోర్మోస్ట్ స్థూలంగా పనిచేసేది ఏంటి అంటే మన యొక్క కరెంట్ ఎన్వైరన్మెంట్, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 మంది ఐస్ క్రీమ్ తింటే మనకి తినాలనిపిస్తుంది. ఒట్టిగా మనకి ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది, నచ్చదు కూడా. కానీ 10 మంది తింటుంటే మనకి ఇంకో కోరిక పుడుతుంది, అవునా? సో ఫస్ట్ థింగ్ దట్ ఎఫెక్ట్స్ యూ, దట్ కెన్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ యూ, ఈజ్ యువర్ ఎన్వైరన్మెంట్. ఓకే, ఆ ఎన్వైరన్మెంట్తో పాటు ఇంకేముంటుంది? కండిషనింగ్, మీ యొక్క ప్రోగ్రామింగ్. చిన్నప్పటి నుంచి మీకు ఏవైతే మీ లైఫ్లో జరిగినటువంటి ఈవెంట్స్ ఉంటాయో దాని యొక్క పరిణామాలు, దాని యొక్క పరివసనాలన్నీ కూడా మనకి ఒక రకమైనటువంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంటాయి. ఓకే, సో మీ మైండ్లో ఒక రకంగా మీ లైఫ్ మీరు జీవించినప్పుడు వాట్ ఎవర్ దట్ ఎక్స్పీరియన్స్ యూ క్యారీడ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈజ్ క్రియేటింగ్ అన్ ఇంప్రింట్. అంటే మీ లైఫ్లో ఏదైతే మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారో ఆ ఎక్స్పీరియన్స్ అయినంత కూడా మీకు ఇంప్రింట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఇంప్రింట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఇంప్రింట్స్ అంతా కూడా మనకి మైండ్లోకి ఒక లేయర్ బై లేయర్ అది అలవాటు అవుతుంటుంది అనమాట. మీరు చూసుంటారేమో, బావి దగ్గర ఎవరైతే బాగా తాడు లాగుతూ ఉంటారో ఆ బావి మీద చిన్న గీతలు పడతాయి. గడ్డిలో నడుచుకుంటూ వెళ్తే అక్కడ దారి ఏర్పడుతుంది కదా. రోజు ఒక 10 మంది అలా ఒక దారిలో నడుస్తున్నారంటే, ఒక దగ్గర నడుస్తుంటే దారి ఏర్పడుతుంది. సో మన మైండ్లో కూడా అదే ఒక ఏర్పడుతుంది అనమాట, ఒక రకంగా లైఫ్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ ఆర్ నోటీసింగ్ హౌ ఎవ్రీ థాట్ ఈస్ గెట్టింగ్ ఇట్స్ ఫార్మ్. సో ఒకటి ఏంటి? ఎన్వైరన్మెంట్. నెక్స్ట్ ఇస్ ప్రోగ్రామింగ్ అండ్ కండిషనింగ్. బికాస్ కొంతమంది ఎలా ఉంటారంటే, అందరు చేసి నేను అసలు చేయను, 10 మంది చేస్తే నేను చచ్చినా చేయను. కొంచెం అందరు చేస్తుంటే నేను చేయకూడదు, అందరు చేస్తుంటే చేసేదే కదా, అందరు చేస్తున్నారు కదా. సో మన యొక్క పర్సనల్ కండిషనింగ్ అండ్ పర్సనల్ ప్రోగ్రామింగ్ ఆఫ్ ది మైండ్ కూడా మన కోరికని కలిగిస్తుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ a desire, that influences you to have a desire is your అరిషడ్ వర్గాస్, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఇవి కూడా మీ యొక్క కోరికని కలిగిస్తాయి. ఓకే, సో ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఎలాంటి కోరికలు కలిగిస్తాయి? ప్రతి ఒక్క ఈ వర్గానికి ఒక కంపన క్రియేట్ చేస్తుంది. కంపనం అంటే ఏంటి? ఒక సెన్సేషన్, ఒక వైబ్రేషన్, ప్రకంపనలు అంటాం కదా. ఈ కంపన ఏం చేస్తుందంటే ఒక ఫీలింగ్ జనరేట్ చేస్తున్నాడు బాడీలో. ఆ ఫీలింగ్ విల్ క్రియేట్ డిజైర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని చూశారు, వాడు రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఉమ్ముకుంటూ వెళ్తున్నాడు. ఒక్కసారి అంటే అనుకోవచ్చు, చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. రోడ్డు మీద వెళ్తుంటారు, ఒక ఆటో ఆడు ఉమ్ముతూనే ఉంటాడు, గుట్కా మింగి నవ్వులుతూ. ఒకసారి ఓకే, 2 సార్లు ఓకే. మన కంటి మీద కనిపిస్తుంటే చంపాలి కూడా అనిపిస్తుంది కదా, రైట్? అంటే ఒక కోరిక వస్తుంది వాడికి, వాడు చూసినట్టు కోపం వస్తుంది, లేకపోతే రకమైన అసహ్యంగా చుకుప్స కలుగుతుంటుంది, నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్, పాజిటివ్ సైడ్, ఒక గులాబీ రేకు చూశారు, చూడడానికి చాలా అందంగా ఉంది, ఆ గులాబీని పట్టుకోవాలనిపిస్తుంది, అదొక కోరిక. పట్టుకునే దాని వాసన అనిపిస్తుంది, దాని తీసుకుని తల్లో పెట్టుకోవాలో చెవిలో పెట్టుకోవాలనిపిస్తుంటుంది, లేకపోతే వేరే తల్లోనే వేరే చెవిలో పెట్టాలనిపిస్తుంటుంది, లేదా దేవుడి దగ్గర పెట్టాలనిపిస్తుంది. సో ఎందుకు అనిపిస్తుంది? ఇట్ క్రియేటెడ్ సమ్ సెన్సేషన్స్ ఇన్సైడ్ యూ, విజువల్ ఆర్ ఎమోషనల్ సెన్సేషన్ క్రియేట్ అయింది. ఆ సెన్సేషన్ ఏం చేస్తుంది? మీ చేత పని చేస్తుంది. ఓకే, ఎవ్రీవన్ డోంట్ మైండ్ మీ సేయింగ్ దిస్, అందరు వీడియోస్ ఆఫ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే, మనము ఒక కోరికను కోరుకున్న తర్వాత ఆ కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి అంటే ఈ సెన్సేషన్ మీద కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బికాజ్ ఆ సెన్సేషన్ ఏదైతే జనరేట్ అవుతుందో దాని వెనకాల ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఏమిటి ఆ స్టోరీ? ఫస్ట్ స్టోరీ ఏంటి అంటే, నాకు అది ఇష్టమా అయిష్టమా, సకారంగా ఉందా నకారాత్మకంగా ఉందా,
అంటే పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా, పొలారిటీ చూస్తాం కాబట్టి. ఇక ద్వైతం, సకారాత్మకంగా ఉన్నవి ఏవైతే ఉంటాయి, పాజిటివ్గా ఉన్నవి ఏమనిపిస్తుంది మనకి, అవి మనకి ఇంకా కావాలనిపిస్తుంటుంది. ఓకే, అంటే హెచ్ఐవి పాజిటివ్ అయితే కావాలనిపించదు, బట్ స్టిల్. సో పాజిటివ్ అంతా కూడా మనకు కావాలనిపిస్తుంది. అండ్ నెగిటివ్ థింగ్స్ పాజిటివ్గా ఉన్నాయంటే మనకు వద్దనిపిస్తుంది. అలాగే నెగిటివ్ థింగ్స్ వద్దనిపిస్తుంది, నెగిటివ్ థింగ్స్ అవ్వట్లేదంటే మనకు కావాలనిపిస్తుంది. అవునా? సో పాజిటివ్ మనకు ఓకే, నెగిటివ్ ఓకే. నెగిటివ్ పాజిటివ్ అవ్వకూడదు, పాజిటివ్ నెగిటివ్ అవ్వకూడదు. రైట్? ఇదంతా కూడా ఒక రకంగా ఒక బ్యాండ్ ఉంటుంది. ఈ బ్యాండ్లో ఈవెంట్స్ అన్నీ కూడా ఫిక్స్ అయి ఉంటాయి. రైట్? సో మీరు ఒక కోరికను కోరుకున్నప్పుడు ఏ సంవేదన, ఏ ప్రకంపన మీలో జరుగుతుంది అనేటువంటిది మీరు ఒక ఆలోచనతో ఉండాలి, ఒక అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక ఆలోచన వచ్చినంటే ప్రతి ఆలోచనకి కూడా మేనిఫెస్ట్ అయ్యే పవర్ ఉంటుంది. కానీ మేనిఫెస్ట్ అయ్యే పవర్ సస్టైన్ అవుతుందో చూసే రెస్పాన్సిబిలిటీ మంది. సస్టైనింగ్ అంటే ఏంటిది? కోరిక వచ్చింది, ఆ కోరిక నెరవేరేదాకా మన కోరికను పట్టుకొని ఉంటామా? లేదా చాలాసార్లు ఏమవుతుందో కోరిక కోరుకుంటాం, మధ్యలో అయితే అటాచ్మెంట్ అవ్వకపోతే డిటాచ్మెంట్, మన దాన్ని మన వల్ల కానీ వదిలేస్తుంటాం. అవునా? రైట్? సో సస్టైన్ అవుతుందో చూడాలి. సో ఈ అరిషడ్ వర్గాలు ఏం చేస్తాయంటే మనకి ఆ సంవేదనలు క్రియేట్ చేస్తుంటాయి. ఈ సంవేదనలు, సెన్సేషన్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఫీలింగ్స్ ఏవైతే జనరేట్ చేస్తుంటాయో, ఫీలింగ్ అండ్ సెన్సేషన్ దట్ విల్ లీడ్ యూ టు టేక్ అన్ యాక్షన్ టువర్డ్స్ ఆర్ అగేన్స్ట్ ఇట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మీరు మీ యొక్క ఎరుకలోకి ఉందా లేదా, ఏది ఇన్స్పైర్ చేస్తుందో ఈ కోరిక మీలో రావడానికి. అరిషడ్ వర్గాల మనం డిస్కస్ చేస్తాము, ఒక రోజంతా అరిషడ్ వర్గం గురించి మాట్లాడతాము, ఒక రోజంతా కూడా ప్రోగ్రామింగ్ మీద, కండిషనింగ్ మీద, ఒక రోజంతా కూడా ఎన్వైరన్మెంట్ మీద. ఓకే, మన కంప్లీట్ డిస్కషన్ ఉంటుంది. ఓన్లీ ఒరిజిన్ ఆఫ్ డిజైర్, బికాస్ ఆ డిజైర్ ఒరిజినేట్ అయిన వెంటనే కూడా మనం దాన్ని మేనిఫెస్ట్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని చూసిన వెంటనే కోపం వచ్చి చంపాలగొట్ట అనిపించింది, వెళ్ళి కొట్టాలా? రైట్? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు ఆర్ నాట్ క్యారీడ్ అవే. మీరు ఒక ఆలోచన వచ్చిన వెంటనే చేసేద్దామని చెప్పేసి అనేటువంటిది కరెక్ట్ కాదు. మీకు ఒక విఘ్నత కూడా ఉండాలి, విజ్డమ్ ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి, స్మార్ట్నెస్ ఉండాలి, ఓకే, స్పాంటనిటీ ఉండాలి. టు అవాయిడ్ నెగిటివిటీ ఆర్ టు క్రియేట్ పాజిటివిటీ, ఆ స్పాంటనిటీ ఉండాలి, సమయస్ఫూర్తి. ఎప్పుడైతే ఇవన్నీ డెవలప్ అవుతాయో అప్పుడు మనం అనుకునే నెరవేరుతుందో మనం చెప్పగలుగుతాము. మనం అనుకున్నది కరెక్టా కాదా, అసలు ఆ కోరిక వచ్చితే అది నెరవేరాలా లేదా. మనం ఏం చేస్తాం, చాలాసార్లు కోరిక వచ్చాలి మనం నెరవేర్చుకోవాలని పరిగెడుతూ ఉంటాం. అవునా? కోరిక నెరవేరితే ఒకటి, అవ్వకపోతే రెండు. రైట్? సో ఎలాగ బ్యాలెన్స్డ్గా ఉండాలి, కోరిక వస్తే పరిగెత్తాలా, దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. ప్రతి కోరిక నాకు నెరవేరాలా, ఈ అవేర్నెస్లో ఉండాలి మనం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎక్కడెవరో విన్నారు వాళ్ళ ఇంట్లో పాము దూరిందని, మా ఇంట్లో వస్తుందా, మా ఇంట్లో వస్తే ఏంటి పరిస్థితి, ఈ ఆలోచన కూడా వస్తుంటుందా, అమ్మాయి మా ఇంటికి రాలేదులే, నేను సేఫ్. సో ఈ ఆలోచన అయితే వస్తుందో మనకి, ఈ ఆలోచన కరెక్టా, మనకి అవసరం ఈ ఆలోచన వల్ల మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, అసలు ఎందుకు ఇది ఆలోచన. మనకి ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది, ఒక థాట్ టు మేనిఫెస్ట్ ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. ఆ రోడ్ మ్యాప్లో ఆ థాట్ యొక్క ఫస్ట్ స్పేసే అది ఎక్కడి నుంచి చూడటం అనమాట. ఆ థాట్ ఒరిజినేట్ అయింది ఎన్వైరన్మెంట్ వలన, లేకపోతే మన ప్రోగ్రామింగ్ కండిషనింగ్ వలన, లేదా మన అరిషడ్ వర్గాల వలన తెలియాలి. ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటిది, మన యొక్క వాసనలు. వాసనలు అంటే టెండెన్సీస్. పూర్వజన్మ వాసనలు అయి ఉండొచ్చు, కరెంట్ జన్మ వాసనలు అయి ఉండొచ్చు. ఓకే, సో ఈ వాసనలు ఏంటంటే అవి ఒక సైకలాజికల్, ఏం చెప్పాలి, ఎలా అంటే ఒక సైకలాజికల్
వ్యూ పాయింట్స్. నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటాం కదా, అది మన టెండెన్సీస్తో కనెక్ట్ అయి ఉంటుంది. నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, నేను ఎందుకు ఇలా చూస్తున్నాను, నాకెందుకు ఇలా కనపడుతుంది, నాకెందుకు ఇలా అవుతుంది, మన యొక్క వాసనల వల్ల. సో వాసనలు మన యొక్క టెండెన్సీస్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మన యొక్క కోరికల్ని. ఏం చూస్తే కొంతమందికి ఏం చూసినా కావాలనిపిస్తుంది, కొంతమందికి చూసిందల్లా కావాలా. పిల్లలు అంటున్నాం కదా, ఎంతమంది చూస్తారు ఇది మీ పిల్లలతో? కొంత పిల్లలు చూసినలా కావాలంటారు. అది మంచా కాదా, నిప్ప చెత్త, వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి కనిపిస్తే కావాలంటారు. ఆ వాసన ఎక్కడి నుంచి వచ్చింది, ఆ టెండెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది, అది కూడా చూడాలి. అండ్ చిన్నప్పుడు కొంతమందికి ఎలా అంటే, చిన్నప్పుడు ఇంట్లో పరిస్థితులు అనుకూలించకో, లేకపోతే పేరెంట్స్ యొక్క సపోర్ట్ ఉండకో కొన్ని కోరికలు నెరవేరుతాయి, కొన్ని కోరికలు అవ్వవు. సో కొంతమందికి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పీచు మిఠాయి నాకు చాలా ఇష్టం, మా నాన్న కొనిపించేవారు కాదు. ఇప్పుడు పీచు మిఠాయి చూసామంటే నాకు ఏదో నోరు లాగుతుంటుంది. ఓకే, ఎందుకు? చిన్నప్పుడు ఇప్పించలేదు కాబట్టి ఇంకా నా లోపల ఉంది, ఎద్దలే ఇంత అయ్యా నేను. రైట్, ఇప్పుడు కూడా నాకు కోరిక ఉండాల్సిన అవసరం ఏంది? నాకు నేను చెప్పుకోవడానికి సర్ది చెప్పుకొని 1,90,000 చెప్పుకుంటాను. బట్ స్టిల్ నాకు అది ఎక్కడి నుంచి వచ్చిందంటే, చిన్నప్పుడు నాకు ఇవ్వలేదు కాబట్టి నా లోపల అది ఇంకా పెండింగ్ ఉండిపోయింది. సో ఎప్పుడు పిచ్చి మీద వేసినా కూడా మనసు లాగుతుంటుంది. ఇదో టెండెన్సీ. అలా చాలా ఉంటాయి చాలా మందికి. ఓకే, కొంతమందికి చేతులు దొరకలు పెడుతుంటాయి, అనిపించిన జోలు వేసేసుకుంటుంటారు. కూరగాయల షాప్కి వెళ్తే ఏదో ఒకటి పక్కా ఒకటి తీసి నోట్లు వేసుకోవాల్సిందే. అంటే టమాటాలు, బెండకాయలు, పచ్చిమిరకాయలు కాదనుకోండి, బట్ స్టిల్ పల్లీలు కనపడితే నోట్లు వేసుకోవడం, రేగి పొడి ఉంటో తీసుకుని నోట్లు వేసుకోవడం, ద్రాక్ష పొడి ఉంటో నోట్లు వేసుకోవడం. రైట్, అర్థం కాదు అసలు ఎందుకు చేస్తుందో తెలియదు, పట్టుకుని చేస్తుంటాము. ఓకే, కొంతమందికి ఒక వ్యక్తి నుంచి ఇలా గోకాలనిపిస్తుంది, గిల్లాలనిపిస్తుంటుంది, ఎందుకో తెలియదు. సో ఇవన్నీ కూడా వాసనలు, ఇవి కూడా కోరికను కలిగిస్తాయి. కోరిక ఏంటి? ఎల్లివాడికి గిల్లాలి, ఎన్నివాడికి ఇచ్చాలి. పిల్లలు కనిపిస్తే అందరికి ఏంటి, కుచ్చు 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 అని చెప్పి అంటున్నావు, అవునా? రైట్, అదొక 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 పైశాచిక ఆనందం అనమాట. సో కొన్ని ఈ ఆలోచనలు వస్తుంటాయి. ఓకే, సో ఈ వాసనలకి కూడా కోరికను కలిగించేటువంటి కెపాసిటీ ఉంటుంది. వీటన్నిటికీ తాత ఉన్నాడు, ముత్తాత ఉన్నారు. ఏమిటి అంటే మన కర్మ, సంచిత ప్రారంధ కర్మలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి కోరికలు కలిగిస్తాయి. సో ఈ 5 ఆస్పెక్ట్స్ మనకి కోరికను కలిగించేటువంటివి. ఏంటవి? ఎన్వైరన్మెంట్, వాతావరణం, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల యొక్క ప్రెజెన్స్, దాని యొక్క ఎఫెక్ట్ మన మీద ఉంటుంది కోరిక కలిగించడానికి. నెక్స్ట్ మన యొక్క చైల్డ్హుడ్ కండిషనింగ్ అండ్ ప్రోగ్రామింగ్, చిన్నప్పటి నుంచి మన యొక్క ఏవైతే మన లైఫ్లో జరిగిన దానివల్ల మన మీద జరిగేటువంటి ఇంప్రింట్స్ అవుతాయో అవి కూడా మన కోరికను కలిగిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మన అరిషడ్ వర్గాలు, దాని తర్వాత మన వాసనలు, దాని తర్వాత మన కర్మ. కర్మ అనేటువంటిది ఇక్కడ ప్రారంభ కర్మ లేకపోతే సంచిత కర్మ మనకి కొన్ని కోరికలు కలిగిస్తాయి. ఓకే, సో ఈ 5 రకాల కోరికలు మెయిన్గా ఇవి. దాంతోపాటు ఇంకా చాలా మైనర్ ఇష్యూస్ వస్తుంటాయి. వీ కెన్ డిస్కస్ ఇట్ ఆన్ ది 6th or 7th డే. ఓకే, సో మనకి ఎప్పుడైతే మన ఈ కోరికలు కలుగుతాయో, కలిగినటువంటి కోరిక, ఈ ఆలోచన అయితే వస్తుందో దాని యొక్క డెప్త్, దాని చుట్టూ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ని అర్థం చేసుకోవడం మన యొక్క రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ నాకు అర్థం కాలేదు అసలు ఎక్కడి నుంచి వచ్చిందో, నాకేం కంట్రోల్ ఉంటుంది? అంటే నేను కోరికని కంట్రోల్ చేయడం, కోరికని సప్రెస్ చేయమని చెప్పనట్లేదు. అసలు కోరిక రాకుండా ఉండాలి మనం. అంటే ఏంటి? అది స్థిత ప్రజ్ఞత. చూసిందల్లా కావాలి, అనిపించిందల్లా చేయాలి. కొంతమంది ఉంటారు నోటు కనిపించి ఆనేస్తారు, ఏంటంటే అంతే అండి, నాకు అనిపించి ఆనేస్తాను అంతే, నేను దాచుకుని లోపల. బుద్ధి ఉండాలి. రైట్, ఎప్పుడేం మాట్లాడాలి, ఎప్పుడేం మాట్లాడకూడదు, ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి మనకు తెలియాలి. నాకు అనిపించినట్టుగా చేసేస్తానని చెప్పంటే అవతల పక్క వాడు రియాక్ట్ అని వాడు రియాక్ట్ అవుతాడు. నువ్వు నోటితో అంటే వాడు చేతితో చూపిస్తాడు. రైట్, సో మనకి ప్రతి చోట కూడా విఘ్నతను తీసుకొని వెళ్ళాలి, బుద్ధిని తీసుకొని వెళ్ళాలి.
కోరిక ఉంటే చాలదు. ఆ కోరిక ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కోరిక నెరవేరటం వల్ల మనకు వచ్చేది ఏంటి, నిజంగా మనకు ఆ కోరిక నెరవేరాలా అనేటువంటి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనకి విఘ్నత డెవలప్ చేసుకోవటం ఈజ్ ది ప్రైమరీ ప్రైమరీ యాక్టివిటీ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. ఈ భూమి మీద పుట్టినందుకు ఫస్ట్ థింగ్ అంటే నీకున్నటువంటి ఒకటే ఒక ధర్మం ఏంటి అంటే నీ విఘ్నతను పెంచుకోవడం, విజ్డమ్ని పెంచుకోవడం. దానికి అందుకే ఫస్ట్ ఏం చేస్తాం, వినాయకుడికి పూజ చేసుకుంటాం. ఎందుకు? సిద్ధి బుద్ధి. నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్ ఈజ్ హౌ టు డూ, వాట్ టు డూ, రైట్? బట్ విజ్డమ్ ఈజ్ వెన్ టు డూ, ఈజ్ ఇట్ నెసరీ టు డూ. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు ముసలాళ్ళు అందరూ ఉన్నారు. ఓకే, బెలూన్ కనిపించింది. నాలెడ్జ్ ఏంటి? యూనో దాన్ని పొడిస్తే పగులుతుందని. అక్కడ పగలగొట్ట లేదంటే ఆలోచన మనకి ఇంపార్టెంట్ కదా. జస్ట్ బికాస్ ఐ నో హౌ టు పియర్స్ ఆ బెలూన్, చిన్నపిల్లల ముందు వెళ్ళి పగలగొట్టాను పేరమని ఏడుస్తారు వాళ్ళు. హార్ట్ పేషెంట్ చచ్చిపోతాడు, వారు హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడు అడగాలి అసలు ఎందుకు చేశాను నేను, చేయకపోతే ఏమయ్యేదని, రైట్? నాలెడ్జ్ కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది విజ్డమ్ అండ్ ఇంటెలెక్ట్. ఇంటెలిజెన్స్ ఇస్ ఫైన్, దాన్ ఇంటెలెక్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఇంటెలెక్ట్ ద్వారా వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ విల్ గివ్ యూ ఆ రైట్ వే. ఇంటెలెక్ట్ ఏంటి? బుద్ధి అండ్ విజ్డమ్, వివేకంతో కూడినటువంటిది ఇంటెలెక్ట్. ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది? తెలివి. మనకు ఉన్నటువంటి ఆలోచన ఎలాగ ఆలోచిస్తాము, దాన్ని ఎలాగ చూస్తాం అనేటువంటిది ఇంటెలిజెన్స్. ఓకే, సో చాలా మందికి ఏంటి అంటే ఇంటెలెక్ట్ ఉంటుంది, సారీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంటెలెక్ట్ ఉండదు. అందుకే కొంతమంది చచ్చు తెలివితేటలు చూపిస్తుంటారు చూసారా. ఈ తెలివికి ఏం తక్కువ లేదు, యథాపని చేయకపోతే బాగా ఆలోచిస్తుంటాడు. పిల్లలు ఉంటారు, స్కూల్ నుంచి తప్పించుకోవడానికి చాలా క్రియేటివ్గా అబద్ధాలు ఆడతారు, రైట్? మ్యానిపులేట్ చేసేవాళ్ళు ఉంటారు సార్, చచ్చు తెలివి చూపిస్తుంటారు. అంటే తెలివి ఈజ్ ఇంటెలిజెన్స్, బట్ ఇంటెలెక్ట్ ఈస్ నోయింగ్ వాట్ ఈస్ ఆర్ వాట్ అండ్ హౌ యూ హ్యావ్ టు లుక్ ఎట్ లైఫ్. ఏది ఎలా చేయాలనేటువంటిది మన యొక్క ఇంటెలెక్ట్. సో ఇంటెలెక్ట్ డెవలప్ చేసుకోవాలి. ఇంటెలిజెన్స్ ఇస్ ఫైన్, ఇంటెలెక్ట్ ఉన్నవాడు ఇంటెలిజెంట్గానే ఉంటాడు. ఇంటెలెక్ట్ లేనివాడే వెధ తెలివితేటలు చూపిస్తుంటారు, తెలుగులో చెప్పాలంటే, రైట్? హోప్ యూ హ్యావ్ ఇప్పుడు దాకా చెప్పిన అర్థమైందా? ఎన్ని క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ అంటే నా? ఒక చిన్న క్వశ్చన్. Yeah. ఇప్పుడు కోరిక, దానికి కావలసిన మనకి ఇంటలెక్చువల్ గా కొంచెం ఆలోచించుకోవడం అనుకున్నాం కదా. అవును. ఇది చాలా మందికి ఒక వయసు వచ్చిన తర్వాత ఉండకపోవడం లాంటిది. అంటే లైక్ ఇప్పుడు అత్తగారులు ఉంటారు, సపోజ్ గా వాళ్ళు కోడలు కొనుక్కున్న చీర లాంటిదే కొనుక్కోవడం. అంటే వాళ్ళకి కోరిక ఉన్నా వాళ్ళు అలాంటి చీరలు కట్టుకుంటే బాగుండదు అనే ఒక వివేచన ఉండాలి కదా. అది అవును. లేకపోవడం తోటి కూడా చాలా ఇళ్లలో గొడవలు అవుతుంటాయి కదా. అవును. కోడలుకున్నది నాకు ఇవ్వలేదని. అవును. ఎందుకంటే కోడలు ఆడబడుచు గొడవ పడడం పర్వాలేదు. అంటే లైక్ ఒక వయసు వాళ్ళు కాబట్టి నాకు అలాంటిది ఉంటే నాకు కావాలి అనుకోవడం అది సహజం. కామన్, సహజం. ఇప్పుడు కొన్ని కొన్ని ఇళ్లలో అది కూడా ఉంటుంది. అంటే కొంచెం వయసు మళ్ళిన వాళ్ళు ఆ చిన్నపిల్లల కోరికలు కోరుకోవడం. అంటే కోరిక ఉండడం తప్పు కాదు కానీ, ఏది నువ్వన్నట్టు పీచు మిఠాయి తినడం నాకు చిన్నప్పుడు తీరలేదు కాబట్టి ఇప్పుడు తినాలనుకుంటున్నాను. సో అవును. అది ఒక రకం. ఇప్పుడు ఆవిడ కూడా అలాగే నాకు ఇవన్నీ జరగలేదు, నాకు ఇప్పుడు కావాలి అనుకోవడం కొంచెం వివేచనతోటి వాళ్ళు ఆ కోరికని అణుచుకోవడం మీన్స్ ఇంకొక వైపు తిరగడం. అది అభిలషణీయం. దట్ మీన్స్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ టు లివ్ హ్యాపీలీ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్, రైట్? యా, ఒకటి నాకు 60-70 ఏళ్ళు వచ్చాయి. అప్పుడు నాకు బీచ్కి వెళ్ళేసేసి, గోవాలో బీచ్కి వెళ్ళేసి చక్కగా కొబ్బరి బోండంలో ఇంకా రంగురంగు పానీయాలు కలుపుకొని, ఒక షార్ట్ వేసుకొని, టీ షర్ట్ వేసుకొని, దాన్ని షర్ట్ ఇట్లా ఇప్పేసుకొని, నెట్టి టోపీ పెట్టుకొని ఇలా పడుకొని ఉండడానికి కోరుకుంటుంది.
ఓకే, కోరిక ఉండడం తప్పు కాదు, కానీ ఆ కోరికని నెరవేర్చుకోవాలి అనేటువంటి పంతం పట్టుదల మీద కొద్దిగా ఆలోచించాలి. అదే ఇప్పుడు రైట్. వివేకం ఉన్నవాడు ఏ వయసు చేసినా ఆ వయసు చేయాలి, అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తాను అనుకొని సమర్థించుకుంటూ చేయటం కూడా ఒక విధంగా ఓకే. కానీ అది అవ్వకపోతే ఏడ్చుకుంటూ కూర్చోవడంలో మీనింగ్ ఉందా అని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఒకవేళ నాకు భగవత్ ప్రసాదం లాగా ఫారినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 70-80 వచ్చినా కూడా చక్కగా ఏదో బీచ్కి వెళ్ళేసేసి ఎంజాయ్ చేస్తుంటారు. ఓకే, వాడు చేశాడు కదా నేను చేయాలి, వై షుడ్ యంగ్ గైస్ హ్యావ్ ఓన్లీ ది ఫన్ అని చెప్పి అనుకుంటూ నేను చేశాను, చేసే అవకాశం ఉంది, నా దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, నన్ను ఆపేవాడు లేడు, నాకు ఆరోగ్యంగా సహకరిస్తుంది అంటే వేరు. నా డబ్బులు, నా ఆరోగ్యం, నా ఆలోచన నేను చేసుకుంటూ వెళ్తా. నా దగ్గర డబ్బులు లేవు, ఆరోగ్యం లేదు, పాడు లేదు, నేను వెళ్తాను, నాకు ఆస్తమా ఉంది, ఎండబడదు. బీచ్లోకి వెళ్తే ఏం చేస్తాను, నీళ్ళలోకి వెళ్తే నీళ్ళు పడవు, వెళ్ళాలని కోరిక మాత్రం ఉంది. ఓకే, ట్రావెల్ చేయలేను, నడవలేను, నుంచోలేను, చేతికర్ర పట్టుకోకుండా, చేతికర్ర కావాలి, పక్కన 2-3 సర్వెంట్లు కావాలి. ఓకే, పోనీ నా దగ్గర దానికి తగ్గ రిసోర్సెస్ ఉన్నాయి, వెళ్ళి చేస్తాను, చేసుకో, ఇబ్బంది లేదు. బట్ నీకు అవ్వకపోతే ఏడటము, నాకెవరు చేయట్లేదు, నాకు అవ్వదు, నా కర్మింత, నా రాతింత ఏడిపోతే ఉంటుంది, అది చేయటం కూడా ఒక్కసారి వెంటౌట్ చేయి, బట్ దాంట్లోనే ఉండటం అవసరం లేదా ఆలోచించుకోవాలి అంతే. ఇది ఒకటి చెప్తాను ఆగండి. మన మేనిఫెస్టేషన్ కోర్స్ ఈజ్ ఆల్ అబౌట్ నోయింగ్, అవేర్నెస్. ఓకే, అవేర్నెస్లో ఉన్నామా చాలు, అయినా పర్లేదు, అవ్వకపోయినా పర్లేదు, బికాస్ అది అవ్వకపోవటం వల్ల నా వర్త్తో సంబంధం లేదు. అది అయితే నేను గొప్పగాను, అది అవ్వకపోతే నాకు ఏదో లోటు లేదు. సో ఇది తెలుసుకోవడం అనేటువంటిది వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ కోర్స్. ఓకే, సో వివేకం, విజ్ఞత పెంచుకోవటం అనేటువంటిది అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు చూడండి, విశ్వామిత్రుడికి ప్రతి సృష్టి చేసేటువంటి కెపాసిటీ ఉంది, కానీ ఏం చేశాడు, నాకు కెపాసిటీ ఉంది కదా అని చెప్పేసి త్రిశంకు స్వర్గం తయారు చేశాడు. ఎవరికి ఉపయోగం, ఆ త్రిశంకుడికి మిడతల్ని, ఈగల్ని తోలుకోమని చెప్పేసి వాటికి రాజ్యానికి అధికారం చేశారు. ఏం ఉపయోగం త్రిశంకుడికి, ఇద్దరు శక్తిని ధారపోసి అంత చేశారు. అంటే మన కెపాసిటీ మనకి ఎంతో ఉన్నా మనం దేని మీద పెడతాం అనేటువంటి ఇంపార్టెంట్. నన్ను వాడు ఒక మాట అన్నాడు, వాడికి నేను రాంగ్ గా ప్రూవ్ చేయడం నాకు ఇంపార్టెంట్ అనుకుంటే, కరెక్ట్, ఇంపార్టెంటే, చేసుకో, మరి అవ్వకపోతే ఏడవకు, ఏడ్చి నీ ఇంట్లో ఏడ్చుకో, నీ గదిలో కూర్చొని ఏడ్చుకో. నీ ఏడుపు వల్ల నీకు కానీ నీ పరిసరాలకు మీ యొక్క ఎన్వైరన్మెంట్కు చెడు జరగకూడదు. ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా నాకు కోరిక కలిగింది, ఆ కోరిక నెరవేరిందా, వండర్ఫుల్, అవ్వకపోతే పర్వాలేదు, అంతే, ఎప్పుడు అవ్వాలి అప్పుడు అవుతుంది, ఏదైతే అవుతుంది లేకపోతే లేదు. ఇది డెవలప్ చేసుకోవాలి, ఇది కూడా ఈక్వల్గా డెవలప్ చేసుకోవాలి, ఒకేసారి డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నేను దాన్ని డెవలప్ చేసుకోకుండా ఎట్లా ఉన్నాను అట్లానే ఉంటాను, నాకు కావాల్సింది అవ్వకపోతే ప్రపంచం నాకు ఇట్లా ఉందని ఏడ్చుకుంటూ నా ఎన్వైరన్మెంట్ పాడు చేసుకుంటాను అంటే మీనింగ్లెస్. సో మీకు ఒక కోరిక కలిగిన వెంటనే ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ సీ వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్. నా కోరిక దేని నుంచి వచ్చింది, ఇప్పుడు ఈ కోరిక సబబేనా, ఈ కోరిక సరైనదేనా, ఇప్పుడు ఈ కోరిక కోరుకోవడం అవసరమేనా, ఈ కోరిక నాకు అరిషడ్ వర్గాల నుంచి వచ్చింది, ఈ కోరిక నాకు వాసన నుంచి వచ్చింది, ఈ కోరిక నాకు ఎన్వైరన్మెంట్ నుంచి వచ్చింది, ఓకే, ఈ కోరిక నాకు ప్రోగ్రామింగ్ వల్ల వచ్చింది, ఈ కోరిక నాకు కర్మ వల్ల వచ్చింది. మీ విజ్ఞత మీతో పాటు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సావింటికి వెళ్ళారు, అందరూ ఏడుస్తున్నారు, ఒకళ్ళు ఎక్స్ట్రాగా ఏడుస్తున్నారు, వాళ్ళు చచ్చినట్టుగా అసలు రిలేషన్ కూడా ఉండదు, ఇంట్లో వాడికి ఈడెంట్ ఎక్కువ ఏడు చేస్తానని అనిపిస్తుంది మనకి. చూసారా, అయితే ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? రైట్, వాళ్ళు చూసి నవ్వొస్తుంది, కానీ ఆ ఎన్వైరన్మెంట్ చూసి నవ్వకూడదు, అని చెప్పేసి రాని ఏడుపు ఎడవకూడదు, మనం డెకోరం మెయింటైన్ చేయాలి. రైట్,
ఇది తెలుసుకోవడం అనేటువంటిది విఘ్నత. ఓకే, సో ఎన్వైరన్మెంట్లో అందరూ ఏడుస్తున్నారు కాబట్టి దాని తగ్గట్టు మనం బిహేవ్ చేయాలి. సో అక్కడ ఏంటి, ఎన్వైరన్మెంట్ తగ్గట్టుగా బిహేవ్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, నాంపల్లి ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది కొద్ది రోజుల్లో. అందరు కొంటున్నారు కదా అని చెత్త చెదరం కొనేస్తారా? ఫుడ్ స్టోర్స్ ఉంటాయి, అందరు తినేస్తారా? అక్కడ ఎన్వైరన్మెంట్ ఉందిగా, రైట్? సో ఇది ఇంపార్టెంట్. సో ఆ కోరిక నాకు పుట్టింది అంటే ఒక యాక్ట్ చేయాలి, ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన యొక్క డైసెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, దాని యొక్క పరివర్తనం ఏంటి, దాని యొక్క పరిణామాలు ఏంటి, చేస్తే వచ్చేటువంటి పరిణామాలు ఏంటిది, దానివల్ల నాకు మంచి జరుగుతుందా, లాంగ్ రన్లో చెడు జరుగుతుందా, ఇది జరగకపోతే అనుకున్న జరగకపోతే నాకు జరిగే నష్టం ఏంటి, వచ్చే లాభం ఏంటి, ఈ అనాలిసిస్ చేసుకోవడం మనకి న్యాచురల్గా అయిపోవాలి. ఇనిషియల్లీ స్టార్ట్ చేసే కొత్తలో మనకి ఏంటంటే ఏంట్రా నాయన అనుకున్న ఇంత పని చేయాలనిపిస్తుంటుంది. కానీ చాలాసార్లు మనము అనాలోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, కొన్న వస్తువులు కానీ, చేసిన పనులు కానీ తర్వాత నెత్తి మీద పట్టేసిన పరిస్థితి తీసుకొస్తాయి. అవునా? అప్పుడు ఆలోచించడం బాగుండేది కదా అని చెప్పి. సో ఈ సాచర్ మేనిఫెస్టేషన్ కోడ్ ఏం చేస్తుందంటే, మీ చేత ఇది నేర్చుకొని వింటే, క్లాసెస్ వింటే సరిపోదు, ఇది విని మీ లైఫ్లో అప్లై చేసుకుంటూ వెళ్తే ఏ కోరిక నెరవేర్చుకోవటంలో మనకి రియల్ సాటిస్ఫాక్షన్, రియల్ గ్రోత్, రియల్ ప్రోగ్రెస్ ఉంటుందో అది మాత్రమే దాని మీద మైండ్ వెళ్తుంది, ఎనర్జీ అటే వెళ్తుంది. బికాస్ ఎనర్జీ ఫాలోస్ థాట్. అది లేకపోతే ఏమవుతుంది, మీ బుర్ర అటు ఇటు కనిపించింది అల్లు వెళ్ళి అనుకోండి, ఫోకస్ ఎటు ఉంటుంది, రైట్? ఇది మీరు నేర్చుకుంటారు ఈ 15 రోజుల్లో. సో టుడే ఒరిజిన్ ఆఫ్ ది డిజైర్ అనేటువంటి కాన్సెప్ట్లో అర్థం చేసుకోవాల్సింది అంటే, ఏ కోరిక ఎట్లా పుట్టింది, పుట్టినటువంటి కోరిక నెరవేర్చుకోవటం నాకు అవసరమా, ఇప్పుడు నేను నెరవేర్చుకోవాలా, నెరవేర్చుకోకపోతే నాకేం నష్టమా, నెరవేర్చుకుంటూ వచ్చే లాభాలు ఏంటి, ప్రతి చోట లాభ నష్టాలు చూడాల్సిన అవసరం ఉంటుందా, ఎక్కడ లాభ నష్టాలు చూసుకోవాలి, ఇవన్నిటి మీద అవగాహన పెంచుకోవటమే మనకి అవసరము. అదే మనని కాపాడుతుంది, అవే మన దగ్గర తీసుకెళ్తుంది, అవే మనకి కావాల్సినటువంటి ఇస్తుంది. అది లేకపోతే గుడ్డేది చేనులో పడ్డట్టు వెళ్ళామనుకోండి, ఏమవుతుంది, మొత్తం పంట నాశనం అవుతుంది, రైట్? సో నాకు నా బుద్ధికి ఆలోచన చేసే కెపాసిటీ ఉంటుంది, కానీ నచ్చింది, నాకు బుద్ధికి తోచింది అలా నేను చేసుకుంటూ వెళ్తానంటే చేసుకుని నష్టం లేదు. కానీ కాన్సిక్వెన్సెస్ బేర్ చేసే కెపాసిటీ ఉందా? కాన్సిక్వెన్సెస్ బేర్ చేసే కెపాసిటీ ఉన్నా కూడా అవసరమా? ఇవాళ రోజు అన్నీ అనుకుంటా, నేను పీకేస్తా పొడి చేస్తా అని చెప్పి ఇవాళ అనుకుంటాము, రేపొద్దున కంది పొడి చేయలేము, కార పొడి చేయలేము, ఏం పొడి చేయలేదు, రైట్? అర్థమైందా వాళ్ళు చెప్పినంత? క్వశ్చన్స్ ఎవరు ఉన్నాయా? అర్థమైంది చాలా బాగా. ఇవి చాలా మట్టుకు తెలుస్తూ ఉంటాయి, అంటే ఇంకా తెలియని వాళ్ళ ఉంటారు ఒక్కొక్కసారి. అలాంటి వాళ్ళవి ఇట్ ఫీల్స్ అయ్యో అనిపిస్తుంది, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. కానీ వెరీ నైస్, ఎంజాయ్. ఓకే, ఎస్ స్నేహ. జస్ట్ ఒక్కసారి వాట్ ఈస్ మేనిఫెస్టేషన్ అనేది కొంచెం నార్మల్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయరా? మేనిఫెస్టేషన్ అంటే మన అనుకున్నటువంటి ఆలోచన ఒక రూపం ధారణ చేయటము. అంటే ఇట్ టేక్స్ ఎ ఫార్మ్ ఇన్ ఎ వే దట్ యూ కెన్ పర్సీవ్ ఆర్ ఫీల్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యావ్ థాట్ ఆఫ్ having something, I'm materializing it. That is manifestation. The process of thought becoming thing is the entire process of manifestation. Manifestation will start with the thought of the object of manifestation, the process of manifestation, and also the
experience post manifestation. Everything is connected, everything is related, everything is as a part of the package. సో మేనిఫెస్ట్ చేస్తున్నాను, నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను అని చెప్పిన వాళ్ళు ఏమంటున్నారు, దాని మీద ఆ కోరికని నెరవేర్చుకోవడానికి, అంటే దే వాంట్ టు మెటీరియలైజ్ ద డిజైర్ అండ్ డూయింగ్ సంథింగ్ యాక్టివ్లీ ఆన్ ఇట్. సో నేను యాక్టివ్గా చేయలేదు, బట్ అయినా జరిగిందంటే ఏంటి, నేనే మేనిఫెస్ట్ చేయలేదని చెప్పి అంటాం. నువ్వు మేనిఫెస్ట్ చేయటం అంటే యాక్షన్ చేసావు దాని మీద కాన్షియస్గా. మేనిఫెస్ట్ చేయాలంటే యాక్టివ్గా కాన్షియస్గా యాక్షన్ చేయలేదు, బట్ ప్రతిసారి యాక్షన్ అవసరం లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకుంటాము. బికాజ్ మన లైఫ్లో చెడు అనుకుంటే అయిందా, కోరుకుంటే అయిందా? చెడు జరగాలని చెప్పి దానికోసం యాక్షన్ చేసావా? లేదుగా, జరగలా. మ్మ్. మ్మ్. అది Done. అర్థమైందా? యా, అర్థమైంది. ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే అన్ని తెలుగులో ఎక్కువ వర్డ్స్ ని యూజ్ చేశారు, నాకు అర్థమైంది కూడా అర్థం కాకుండా పోయింది. సో దాని తర్వాత ఓకే, అంతే. రైట్, గుడ్. అదర్స్? అర్థమైంది సార్. మీరు చెప్పినటువంటి పీచు మిఠాయి, పద్మిని గారు చెప్పినటువంటి అత్త కోడళ్ళకి విధానం, తర్వాత త్రిలింగ వర్గం, వాట్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, ఆ కోరిక ఉన్నటువంటి ఎథిక్స్ ఎలా ఉండాలి, విధానాలు ఏంటి. ఎస్, సో డిజైర్ షుడ్ బి దేర్, దానికి కావాల్సిన బేస్ మనం ఎలా యాక్టివేట్ చేయాలి, దాని ఎఫర్ట్స్ ఎలా ఉండాలి. ఆసమ్. రైట్. సో రేపు ప్రతి రీజన్ ఫర్ ఒరిజిన్ ఆఫ్ డిజైర్ మనం రేపు ప్రతిదీ మాట్లాడుకుంటే రేపటి నుంచి రోజు అవి ఉంటాయి మనకి 15 రోజుల పాటు. అయితే మీ అందరూ ఒక ప్రామిస్ చేయాలి, ఏంటంటే ఈ క్లాస్ ఏదో ఇంటలెక్చువల్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక హరికథ బుర్రకథ లేకపోతే ఏదో ప్రవచనాలు చెప్పారు కదా వినడానికి బాగుంది కదా అని వినేసి వెళ్ళిపోతే మీకు ఉపయోగం ఉండదు. ఈ సబ్జెక్ట్ని నేను మేనిఫెస్టేషన్ కోర్స్ని డిజైన్ చేసినప్పుడు నాకు ఇది ఏదో ప్రోడక్ట్ని అమ్మాలని కోరికతో నేను చేయలేదు. మీలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో ఈ సబ్జెక్ట్ డిజైన్ చేశాను. సో ఇది మీ లైఫ్లో మీకు విన్న వెంటనే ఆహా ఓహో అబ్బా ఏం చెప్పాడు వంశీ అనే సెన్స్ వస్తుంది, దానివల్ల ఉపయోగం మీకు లేదు, నాకు లేదు. చెప్పింది మీరు అనుసరించాలి, రెండు చేస్తేనే మీకు దాని యొక్క పరిణామాలు చూస్తారు. అంటే అనుకరణ ఏంటంటే యాక్టింగ్, అనుసరణ అంటే ఏంటంటే ఇంప్లిమెంటేషన్. ఓకే, అప్లికేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రెండు జరిగితేనే మీకు రిజల్ట్ వస్తుంది, అప్పుడే మేనిఫెస్టేషన్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఆఫ్టర్ దిస్ క్లాస్, సూన్ ఆఫ్టర్ దిస్ క్లాస్, ఒక 5 minutes ఎక్స్టెండ్ అయింది అనుకోండి సెషన్, కూర్చొని మీరు ఏవైతే అర్థం చేసుకొని రాయండి. బాత్రూమ్కి వెళ్ళినా పర్లేదు ఫోన్ తీసుకొని పోయి రాసేసి రండి. లేకపోతే బాత్రూమ్కి వచ్చిన వెంటనే టీ తాగాలనిపిస్తుంది, టిఫిన్ చేయాలనిపిస్తుంది, వెంటనే ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది, అయిపోయింది, మర్చిపోతారు, మరి రేపు పొద్దున కుదరదు. రైట్? సో ఎవ్రీబడి షుడ్ డూ దిస్ థింగ్ వెరీ వెరీ మెటిక్యులస్లీ. చాలా ఇంట్రెస్ట్తో ప్యాషన్తో మీరు కూర్చొని ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో మీకే రిజల్ట్ వస్తుంది. అండ్ నేను ఈ క్లాస్ ఎందుకు స్టార్ట్ చేశాను, మీ అందరికి వాల్యూ క్రియేట్ చేద్దామని. మీరు వాల్యూ తీసుకుంటే నేను మేనిఫెస్ట్ చేసింది నాకు అవుతున్నాయి అయినట్టు కదా. లేకపోతే నాకు 2 మేనిఫెస్టేషన్స్ అవుతాయి. ఖాళీ కూర్చోకుండా పొద్దున్న లేచి ఏదో పని చేద్దామని చేశాను, దానివల్ల ఏం జరిగింది, ఒక 10 మంది వచ్చారు, 10 మంది ఫీజు పే చేశారు, ఆ డబ్బులు నాకు వచ్చాయి, నాకు అది ఒకటే సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఒక్కళ్ళు ఇద్దరు నేర్చుకున్నా కూడా ఆ సాటిస్ఫాక్షన్. అందరూ ప్రాక్టీస్ చేస్తే ట్రూ సాటిస్ఫాక్షన్, ఎస్ ఆబ్జెక్టివ్ గాట్ సర్వ్డ్. అండ్ మీ అందరు అనుకుంది మీరు మేనిఫెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీకేగా ఆ తృప్తి, దాని బెనిఫిషియరీస్ మీరే కదా, అవునా కదా? సో బీ ది బెనిఫిషియరీ. సో మీరు పొద్దున్నే 5ంటికి లేచి 3,699 రూపాయలు నాకు కట్టి 15 రోజుల పాటు నిద్ర పోగొట్టుకొని, చలికాలం అసలే ముసుదని పడుకుంటే ఈ టైంలో ఆహా, అలారం స్నూజ్ కొట్టిన వచ్చే నిద్ర చాలా పవర్ఫుల్. రైట్? దాన్ని త్యాగం చేసి కూర్చుంటున్నారు అంటే ఎగ్జిక్యూషన్లోకి పెట్టకపోతే పాయింట్ లేదు. చక్కగా ముసుదని పడుకుంటూ ఉంటుంది. రైట్? ఇక లేచిన వెంటనే ఇదంతా విని ఆహా వంశీ ఏం చెప్పాడని చెప్పి అనుకోవటం వల్ల మీకు ఒరిగే చాలా తక్కువ. ఓన్లీ చెప్తాం కదా ఇంటలెక్చువల్
ఎంటర్టైన్మెంట్ అంతే. పోనీ నాకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే కావాలి, ఎగ్జిక్యూషన్ వద్దనుకుంటారా, వెరీ గుడ్, డబ్బులు ముందు పే చేయండి నాకు. బట్ మీకు కావాల్సినటువంటి ఆ రిజల్ట్ రావాలి అంటే ఎగ్జిక్యూషన్ చేయాలి. సో ఎగ్జిక్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ యువర్ ఫస్ట్ స్టెప్, దట్ ఈస్ పోస్టింగ్ వాట్ యూ హావ్ లెర్న్డ్. గ్రూప్లో ప్రతి ఒక్కళ్ళు పోస్ట్ చేయండి, మీకు ఏం అర్థమైందో పోస్ట్ చేయండి. అది కరెక్ట్ రాంగ్ అవసరం లేదు. మీకు ఏది ఎట్లా అర్థమైందో అలానే పోస్ట్ చేయండి. మీకు ఏమీ అర్థం కాలేదు సార్, ఏదో వాగా నాకు ఒక్క ముక్క అర్థం కాలేదంటే మళ్ళీ రికార్డింగ్ చూడండి. అప్పుడు అర్థం కాలేదు నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి, నేను చెప్తాను. సో ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు, ఈ వీడియో చూసేవాళ్ళు ఆర్ క్లాస్ కూర్చున్న వాళ్ళందరికీ హక్కు ఏంటంటే అర్థమైంది ఎగ్జిక్యూట్ చేయాలి, అర్థం కాని దాని గురించి అడగాలి. నేను అడిగితే వీళ్ళు ఏమనుకుంటారు, ఎవరేమనుకోరు అనుకుంటే అది మీ ప్రాబ్లం కాదు. సో గ్రూప్లో అడగండి. అలా అని చెప్పేసి రేపటి క్లాస్ గురించి ఎవరు అడగండి. మొత్తం క్లాస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పావు గంట Q&A ఇస్తాను. ఆర్ ఎప్పుడైతే నేను అడుగుతానో ఎన్ని క్వశ్చన్స్ అన్నప్పుడు క్వశ్చన్స్ మాత్రం అడగండి, డౌట్లు అడగండి. డిఫరెన్స్ తెలుసు అందరికీ క్వశ్చన్కి డౌట్కి మధ్యలో? అందరికీ డిఫరెన్స్ తెలుసా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్వశ్చన్ అండ్ డౌట్? గుడ్, వన్ హానెస్ట్ పర్సన్. క్వశ్చన్ needs an answer because you don't know what it is. Doubt needs validation because you think what it is right or wrong. డౌట్ పడకని చెప్పంట అంటే ఏంటి? అనుమానించకు, ప్రశ్నించు, అనుమానించకు. ఇప్పుడు అనుమానం అంటే ఎలా ఉంటుంది? మీరు చెప్పారు, ఇది కరెక్టా కాదా, అవుతుందా లేదా, ఇప్పుడే అవుతుందా, రేపు పొద్దున ఎప్పుడైనా అవుతుందా? సో ఇది డౌట్ చేయకు. డోంట్ హ్యావ్ డౌట్స్, హ్యావ్ క్వశ్చన్స్. బిఫోర్ యూ ఆస్క్ అ డౌట్, ఆస్క్ యువర్ సెల్ఫ్, ఈజ్ ఇట్ నెసరీ ఫర్ మీ టు ఆస్క్ దిస్ డౌట్? డౌట్ అవసరమా? క్వశ్చన్ అర్థం కాకపోతే అడగండి. అందుకే చెప్పాను మొన్న అడ్వాన్స్ క్లాస్ కూడా చెప్పాను, వ్యాలిడేషన్ సీకింగ్ అని చెప్పేసి. సో డోంట్ సీక్ వ్యాలిడేషన్. ఎందుకంటే వ్యాలిడేషన్ సీక్ చేసిన అలవాటు ఏంటంటే మనకి ఆ ట్రాప్ నుంచి బయటపడలేము. ఎంతసేపు దేన్ని నమ్మలేము, దేన్ని యాక్సెప్ట్ చేయలేము. ప్రతిదీ మనం డౌట్ పడుతూనే ఉంటాం, అవునా కాదా, అవునా కాదా, అవునా కాదా, అవునండి అవును, కాదైతే కాదు, అయితే ఉంది. సో ఈ తెగింపు రావాలి అంటే యూ షుడ్ బి ఓకే టు ఫెయిల్, యూ షుడ్ బి ఓకే టు గో రాంగ్. ఫర్ దట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్, డిసైడ్, యాక్సెప్ట్ అండ్ డూ. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఇన్ ఇట్? 5, 5, 5. నో క్వశ్చన్స్. సో హోంవర్క్ ఏంటి? ఫస్ట్ థింగ్ అందరు చేయాల్సింది ఏంటంటే ఒక కోరికని మీరు కోరుకొని, ఐ వాంట్ వన్ వాలంటీర్ హియర్ హూ కెన్ పోస్ట్ ఇన్ ది గ్రూప్ ది యాక్టివిటీ ఆర్ హోంవర్క్. ఏంటంటే ఒక కోరిక మీకున్నటువంటిది రాసి, ఆ కోరిక ఎక్కడి నుంచి పుట్టింది, ఎన్వైరన్మెంట్ నుంచా, ప్రోగ్రామింగ్ నుంచా, లేకపోతే కర్మ వలన, లేకపోతే వాసన వలన, లేకపోతే అరిషడ్ వర్గాల నుంచి వచ్చింది అనేటువంటిది బేసిక్గా ఒక అనాలిసిస్ చేయండి. యూ డోంట్ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ది గ్రూప్, అనాలిసిస్ వరకే, మీ వర్క్. ఎందుకంటే వెన్ యూ నో, రాయండి. నాకు ఈ కోరిక కొద్దిగా కర్మ, కొద్దిగా ఇది, కొద్దిగా అది అని చెప్పేసి రాసేయండి. ఈ సబ్జెక్ట్ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో ఆ రోజు మీరు క్లారిటీ వస్తుంది ఎక్కడి నుంచి వచ్చిందా అని. కర్మ వల్లే వచ్చిందా, ఎన్వైరన్మెంట్ వల్ల వచ్చిందా అని చెప్పేసి. ఓకే, మనం ఏం చేస్తాం, ప్రతి జనరల్ అంతా నా కర్మ, డెస్టినీ, ఫేట్ అని చెప్పంటాము, కాదు. ఓకే, ఆ క్లారిటీ ఉండటం వల్ల ఏంటంటే మీకు స్ట్రెంగ్త్ ఉంటుంది, పవర్ ఉంటుంది టు మేనిఫెస్ట్ ఇట్. ఓకే, క్వశ్చన్స్? మీరు ఫస్ట్ థింగ్ దట్ యు డూ ఆఫ్టర్ దిస్ కాల్ ఈస్ పోస్ట్ యువర్ లెర్నింగ్స్ ఇన్ ది గ్రూప్. ఇఫ్ యూర్ స్మార్ట్, యాజ్ ఐ స్పీక్, యూ డూ ఇట్. ఓకే, అందరూ కూడా ప్రతిరోజు క్లాస్ అయిన వెంటనే మీ లెర్నింగ్స్ పోస్ట్ చేయండి. మీ లెర్నింగ్ ఇంకోళ్ళకి హెల్ప్ అవుతుంది, ఇంకోళ్ళ లెర్నింగ్ మీకు హెల్ప్ అవుతుంది. ఇవన్నీ నేను స్టేటస్లో పోస్ట్ చేసి నాకు హెల్ప్ అవుతుంది. ఓకే, డీల్.
ఎస్, లాస్ట్ థింగ్ దట్ యూ డూ తేజు ఇన్ ది డే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ పవర్ ఫర్ ది నెక్స్ట్ డే కదా. సో ఈ లెర్నింగ్స్ పోస్ట్ చేసి ఇటు మనం రోజు 11:30 వరకు నిద్రపోము. మీకు ఐ థింక్ ఇట్స్ 12:30 ఆర్ 1 o'clock టు యూ, రైట్? సో ఇప్పుడు అందరు రాసిన లెర్నింగ్స్ అంతా చదువుకొని పడుకోరు. ఇట్ గోస్ ఇంటూ సబ్ కాన్షియస్ డైరెక్ట్లీ ఫర్ ఎవ్రీ వన్ ఆల్సో. ఫస్ట్ థింగ్ ఇన్ ది డే అండ్ లాస్ట్ థింగ్ ఇన్ ది డే దట్ యూ డూ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ది డే కదా. సో అందరు ఏం చేస్తారు, అందరు లెర్నింగ్ చదివేసేసి వెంటనే థ్యాంక్ యూ సో బిట్, థ్యాంక్ యూ సో బిట్, థ్యాంక్ యూ సో బిట్ అని చెప్పేసి అందరిని బ్లెస్ చేయండి ఫర్ యువర్ నాలెడ్జ్ దట్ యు హావ్ గెయిన్డ్. ఓకే, డన్ డీల్. ఆత్మ నమస్తే, విల్ కనెక్ట్ టుమారో. స్టే బ్లెస్డ్. నమస్తే సార్. ఆత్మ నమస్తే. రికార్డింగ్ రెడీ అయిన వెంటనే పోస్ట్ చేస్తాను గ్రూప్లో. సార్ రికార్డింగ్ విన్నాక పోస్ట్ చేయవచ్చా ఫీడ్బ్యాక్? ఈ రోజు లోపల చేయొచ్చు కదా సార్. ఈరోజు లోపల అంటే చేయొచ్చు, కానీ ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. రైట్. చెప్పాక కాఫీ టీతో వెళ్ళిపోతుంది రోజంతా కూడా. అది ఓకే, ఉంటాను. బాయ్. ఆత్మ నమస్తే. రైట్ సార్.